హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కాకరకాయ మొక్కలు కూడా గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ నా గార్డెన్లో ఉంది. పాత వీడియోలు కూడా కావాలంటే చెక్ చేయండి. మేల్ ఫీమేల్ గడ్డలు తీసుకురావాలి. అవి మొక్కలు చనిపోయినా కూడా వాటి గడ్డలు భూమిలో బ్రతికే ఉంటాయి. అలానే నేను తీసుకొచ్చాను. ఆ రెండు ఉంటేనే ఇది కాయ వస్తుంది, లేకపోతే రాదు. మేల్ ఫీమేల్ తెచ్చినప్పుడు ఫ్లవర్స్ వచ్చినప్పుడు వాటిని హ్యాండ్ పాలినేట్ చేయాలి. చేసినప్పుడు ఇలా చక్కగా గార్డెన్లో పెరుగుతాయి. అసలు ఈసారి ఈ టైంలో వెళ్ళుంటే మళ్ళీ తెచ్చేదాన్ని, నేను వెళ్ళలేదు. అయితే ఒకసారి ఏమైందంటే ఎప్పటికీ మన గార్డెన్లో అలాగే బ్రతికి ఉంటుంది, కానీ మనము ఊరు వెళ్ళినప్పుడు అట్లా వాటికి వాటర్ పోయిపోతే ఆ గడ్డలు అనేది కొంచెం ఇక చనిపోయినాయి. దానివల్ల ఇంకా నా గార్డెన్లో లేకపోయింది. తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు అంటే దసరా లోపే కాస్తాయి అవి, ఇంకా అయిపోతుంది. ఈ టైం వరకు ఇంకా అయిపోతాయి క్రాఫ్ ఊర్లలో మాత్రము. ఇప్పుడు మన మిద్దె తోటల మీద మాత్రం కాపించవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంటే నేను తీసి చూపిస్తున్నాను మీకైతే. చాలా చక్కగా వస్తాయి. నేను మన గార్డెన్లో ఎలా పెంచాను అనేది కూడా నేను వీడియో చెక్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అయితే. రెడ్ బెండ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అసలు ఈసారి అయితే మన గార్డెన్లో బెండ కూడా వేయలేదు. మొన్ననే ఇక్కడ ఒక నర్సరీలో నేను తీసుకొచ్చాను సీడ్స్, ఒక ప్యాకెట్. అవి ఎట్లా జర్మినేట్ అవుతాయో చూడాలి, పెట్టాలి. కానీ ఇంక ఈసారి పాపం సంజన గారికి ఇవ్వలేకపోయాను కదా, ఈ మధ్య హెల్త్ కూడా సహకరించట్లేదు అస్సలే. ఇంక ఈసారి మాత్రం ఇంకా చెప్పడం ఉండదు, డైరెక్ట్గా పంపించడమే. అడ్రస్ కూడా నోట్ చేసుకున్నాను. ఇంక అన్నీ కలెక్ట్ చేసి పంపించాల్సిందే. మన గార్డెన్లో దోసకాయలు చూసాం కదా, ఇవి వచ్చేసి బుడంకాయలు. తీగ ఇట్లా అల్లుకొని ఇంకా వాటంతటా వాటే జర్మినేట్ అవుతున్నాయి. ఇవైతే అంటే మనం సీడ్స్ పడతాయి కదా, అట్లా మొలకెత్తుతాయి అన్నమాట. చూసారు కదా ఆ కాకరకాయ అయితే ఎంత బాగుందో కదా. అసలు గార్డెన్లో పెంచుకోవాలనే కోరిక అయితే అందరికీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాల వంకాయలు, అసలు ఎంత బాగున్నాయో ఇవైతే. మన గార్డెన్లో బ్లాక్ వంకాయలు అయితే నిజంగా లాస్ట్ వీడియోలలో అయితే ఎన్నెన్ని హార్వెస్ట్లు తీసుకునేదాన్నో. ఇప్పుడు ఒక్క వంకాయ కూడా మన గార్డెన్లో లేకుండా ఉండే. పాత వీడియోస్ అన్నీ చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఈ సంవత్సరం ఇంత దారుణంగా నేను నా గార్డెన్లో అన్నీ ర్యాండమ్గా వచ్చినాయి. నేను వేసుకునేవి చాలా తక్కువ. అసలు ఈ సంవత్సరం ఓన్లీ బీర మొక్కలు ఒక్కటే, సీడ్స్ ఒకటి పాడైపోయినాయి, సీడ్స్ ఒకటి జర్మినేట్ అవ్వలేదు. ఇంకా ఈ మధ్య హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, అందువల్ల కొన్ని మొక్కలు అయితే డిలే అయిపోతున్నాయి. ఫ్లవర్స్ మొక్కలు అయితే బాగానే వేసుకున్నాను, వెజిటేబుల్ మొక్కలే వేసుకోలేకపోయాను. ఇంకా అది కూడా అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కొన్ని ఇక్కడ నర్సరీలో అంటే నర్సరీలో నేను ఎప్పుడు కొనను, అంత బాగా జర్మినేట్ అవ్వవు. ఊరెళ్ళినప్పుడే నేను తెచ్చుకుంటాను. అప్పుడు ఒకసారి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, తమలపాకు మొక్క తెచ్చుకున్నాను కదా, తమలపాకు మరవం ఈ రెండు, మళ్ళీ హైబ్రిడ్ కనకాంబరం మొక్కలు తీసుకొచ్చాను కదా. ఆ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా గ్రో అయింది మొక్క అయితే. తమలపాకు మొక్కకి మనము చేయాల్సింది ఏమి లేదు, పెద్ద పెద్ద పోషకాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి పర్ఫెక్ట్ పాట్ అనేది పెద్ద సైజుది పెట్టుకోండి. అలాగే సాయిల్ మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. దీనికి నార్మల్ వాటర్ ఇవ్వడం మానేయండి. ఓన్లీ బియ్యం కడిగిన వాటర్ రోజు స్టోర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని దానికి ఇవ్వాలనుకున్నప్పుడు అది ఓన్లీ బియ్యం కడిగిన వాటర్ మాత్రమే ఇవ్వండి. అసలు నార్మల్ వాటర్ అస్సలు ఇవ్వద్దు. చక్కగా గ్రీనరీగా మంచి చిగుర్లతో ఎంత బాగా వస్తుందంటే మొక్క, మీరే ట్రై చేసి చూడండి. అప్పుడు మీరు నాకు చెప్తారు చాలా బాగా వచ్చిందండి. నేనైతే అదే పని చేస్తున్నాను, మీకు అందుకే అది చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, బీన్స్ మొక్కకైతే నల్ల పేను ఎట్లా గుచ్చు పట్టిందంటే, అలాంటప్పుడు మన పాత బ్రష్ ఏదైనా ఉంటే ఆ బ్రష్తో దాన్ని క్లీన్ చేసేసుకుంటే ఈజీగా పోతుంది. దీనికి ఏం స్ప్రే చేయాలనేది కొన్ని వీడియోస్ నేను మీకోసం చేస్తాను, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను. ఈజీ పద్ధతిలో గార్డెనింగ్ అనేది ఇలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.